హాయ్ పిల్లలు, ఐ యామ్ వైషు. లాస్ట్ క్లాస్లో మనం బి లెటర్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సి లెటర్ గురించి నేర్చుకుందాం. ఇది క్యాపిటల్ సి, ఇది స్మాల్ సి. ఏబిసిడిలలో సి అనే లెటర్ మూడవది. నెక్స్ట్ సి ఫర్ క్యాట్. క్యాట్ అంటే పిల్లి. పిల్లికి పెద్ద కళ్ళు ఉంటాయి. పిల్లి ఒక చిన్న మృదువైన జంతువు. ఇవి తేలికగా ఎక్కడైనా ఎగిరి ఎక్కగలవు. పిల్లులకి పాలు త్రాగడం, చేపలు తినడం చాలా ఇష్టం. వాటి కళ్ళు చీకటిలో మెరుస్తూ ఉంటాయి. ఇవి మియావ్ అంటూ మృదువైన శబ్దాలు చేస్తాయి. పిల్లులు మన ఇంట్లో ఉండడం వల్ల ఎలుకలు రాకుండా నివారిస్తాయి. ఇప్పుడు మనం సి గురించి ఇంకొన్ని తెలుసుకుందాం. సి ఫర్ కార్. కార్ అనేది ఒక వాహనం. ఇది మనలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్తుంది. మన ప్రయాణాన్ని సులభంగా, సురక్షితంగా చేస్తాయి. అందుకే ఇవి మన రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. కారు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసే సమయంలో పూర్తిగా దృష్టిని రోడ్డుపైనే ఉంచాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ని గౌరవించడం, సీట్ బెల్ట్ ధరించడం మరియు అధిక వేగంతో నడపకుండా సురక్షితంగా ప్రయాణించడం చాలా అవసరం. నెక్స్ట్ సి ఫర్ కౌ. కౌ అంటే ఆవు. ఆవు అనేది ఒక జంతువు. ఇది మనకు పాలు ఇస్తుంది. ఇవి ఆరోగ్యకరానికి చాలా మంచివి. ఆవు ఇచ్చే పాలలో కాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది. రైతులు ఆవులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి పాలను తప్పక తాగాలి. నెక్స్ట్ సి ఫర్ క్లాక్. క్లాక్ అంటే గడియారం. గడియారం అనేది మనకు సమయాన్ని చెప్పే పరికరం. గడియారంలో గంటలు, నిమిషాలు, సెకండ్లు ఉంటాయి. సమయాన్ని గమనించడం ద్వారా మనం అన్ని పనులు సమయానికి పూర్తి చేయగలుగుతాం. సమయాన్ని అర్థం చేసుకోవడం వల్ల స్కూల్ టైం కానీ, నిద్ర టైం కానీ ఇవన్నీ సరిగ్గా పాటించవచ్చు. కాబట్టి పిల్లలు, సమయం ఎంతో విలువైనది. టీ ఫర్ చైర్. చైర్ అంటే కుర్చీ. ఇది మనం కూర్చోవడానికి ఉపయోగించే ఫర్నిచర్. ఇది చాలా రకాలుగా వేరే వేరే పరిమాణాలతో ఉంటుంది. టీ ఫర్ క్లౌడ్ అంటే మేఘం. మేఘాలు ఆకాశంలో తేలుతున్న మంచు క్రిస్టల్స్. ఇవి వైట్ కలర్లో ఉంటాయి. కొన్ని మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి, మరికొన్ని సూర్యరశ్మి తీసుకువస్తాయి. సి ఫర్ కేక్. కేక్ చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు, మీ కేక్ అంటే ఇష్టమా? సి ఫర్ కెనడా. కెనడా అనేది ఒక పెద్ద దేశం. ఇది ఉత్తర అమెరికాలో ఉంది. ఇక్కడ అడవులు, సరస్సులు, కొండలు ఉంటాయి. ఇక్కడ ప్రజలకి ఐస్ హాకీ అనే ఆట చాలా ఇష్టం. ఇవాళ మనం సి లెటర్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో డి లెటర్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనం సి లెటర్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో డి లెటర్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.